కొన్ని లక్షల రూపాయలని వితరణ చేస్తున్నటువంటి వితరణశీలి ఆత్మీయులు శ్రీ సారిపల్లి కొండలరావు గారిని సవినయంగా వేదిక మీదకి రమ్మని కోరుతా ఉన్నాను. నవలని కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా చేసినటువంటి మా దేవన్న గారిని, ప్రొఫెసర్ దేవన్న గారిని తమ సందేశాన్ని ఇమ్మని కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పూజనీయులు అనురాధమ్మ గారికి ముఖ్యంగా, ఎందుకంటే ఈ పుస్తకం వెలువడడానికి ప్రధాన కారకురాలు అనురాధమ్మ గారు, కృష్ణవేణమ్మ గారి ముద్దుల కూతురు. ఆమె ప్రోత్సాహం వల్లే, ప్రోద్బలం వల్లే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగంలో మాటల మాంత్రికుడు పరచూరు గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన మంచి పరిశోధకుడు కూడా, ఎందుకంటే అద్భుతమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి దిగ్దర్శకులు గోపాలరెడ్డి గారు ఉన్నారు. ఇంకా సుపుత్రిక అని మనం ఎవరైనా అనాలంటే, ఎందుకంటే కృష్ణవేణమ్మ మహానటి ఆమె మరి ఆమె పుస్తకాన్ని, ఆమె గురించినటువంటి చరిత్ర పుస్తకం ఈరోజు మీర్జాపురం రాని కృష్ణలోని ఈరోజు విడుదల అవుతూ ఉందంటే అందుకు కారకులు, ప్రేరకులు నిజమైనటువంటి సుపుత్రిక అనురాధమ్మ గారికి నేను మీ యొక్క కర్తవ్యాలతో ఆమెను అభినందిస్తూ ఉన్నాను. అయితే ప్రస్తుతం మా కృష్ణవేణమ్మ ఆవిడ గురించి మాకు ఎందుకంటేనంటే గౌరవం, ముందు అసలు కీలుగుర్రం రామారావుని ఎక్కించాలని చూసింది ఆవిడ, కుదరలే. అది నాగేశ్వరరావు ఎక్కేశాడు కీలుగుర్రం. అందుకని రామారావు మీరు కీలుగుర్రం ఎక్కితే నేను అసలు గుర్రం ఎక్కుతాను, మీ తర్వాత గుర్రం ఎక్కాడు. జానపద మహారాజు కాంతారావులాగా ఆయన కూడా గొప్ప ఇదైపోయాడండి. అంటే ఒక్కొక్కసారి అండి చిన్న ఒక్కొక్క అంశం వాళ్ళ జీవితాల్లోకి వెళ్తుందండి. చూడండి, రామారావు గారి జీవితంలో ఆయన కీలుగుర్రం నటిస్తే అనేది మనకు తెలియదు. మన దేశం అనే సినిమా యాక్ట్ చేశారు. ఏముందండి విచిత్రం, ఇందులో మన దేశమే కదా అన్నారు. కానీ నా దేశంతో ఆపాడు ఆయన వచ్చి. అక్కడ నా దేశం సినిమా అక్కడితో ఆపాడా?